ఎప్పుడైతే ప్రజలకు సరిగ్గా పరిపాలన అందట్లేదో రాజకీయ పార్టీల మీద బోళ్ళంత భారం పడుతుంది. పార్టీలు కార్యకర్తలను పోషించాల్సి వస్తుంది. ప్రతి చిన్న పనికి కార్యకర్తలు అండలేకపోతే జనం ఆ సై పని చేసుకోలేకపోతున్నారు. పరిపాలన సరిగ్గా ఉంటే కార్యకర్తలను అక్కర్లేదే. ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా రోజువారీ చిన్న చిన్న పనులకి రాజకీయ పార్టీని ఎవరు పిలవరే అసలు. రాజకీయ పార్టీ కార్యకర్తలు మనకి ఎలక్షన్ టైంలో వాళ్ళు ఓపికంటే వాళ్ళ కోసం ప్రచారం చేస్తారు, ఇష్టం అంటే ఓటేస్తారు, ఇష్టం లేకపోతే తిరస్కరిస్తారు, అంతే. అంతకుమించి రాజకీయ పార్టీలు ప్రమేయం రోజు జీవితంలో ఉండదు. మన దేశంలో ఏ ఊరికి పోయినా కూడా ఆ రాజకీయ పార్టీ అండ, ఆ పార్టీ కార్యకర్తలు అన్నా అని చెప్పుకోవడం, వాడి పిటిషన్ తీసుకెళ్ళటం, వాడు పైరవీ చేయటం, ఫోన్లు చేయటం, లంచం ఇవ్వటం, ఇది తప్పని కొట్టిదో భాగవతం. కాబట్టి దీన్ని మార్చాలి. ఇది మార్చాలంటే ప్రభుత్వంలో చేరినటువంటి ఉద్యోగులు 23-24 ఏళ్ళప్పుడు ఉద్యోగంలో చేరతారు. వాడు ఒక్కడే పనికొస్తాడు, వాడు తప్ప ఇంకెవడు ఏమీ చేయలేడు అనుకుంటే ఇప్పుడు ఉన్నట్టే ఉంటుంది. చేరినప్పుడు సదుద్దేశంతోనే వస్తారు. కానీ చేరిన తర్వాత ఈ దేశంలో ఏమవుతుందంటే మనకి మంచి సేవలు అందించేటువంటి ఏర్పాట్లు లేవు. ప్రభుత్వోద్యోగికి ఎట్లా పనిచేసినా, పని చేయకపోయినా, లంచాలు తిన్నా, అసమర్థంగా ఉన్నా ప్రమోషన్లు అలా వచ్చేస్తాయి. ఇక్కడ చేరిన స్థాయిని బట్టి పైకి వెళ్ళిపోతాడు. ఆయనకి బాగా పనిచేయాల్సిన అవసరం కనిపించట్లేదు.